ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అక్షయ్, శ్రావణి, మీరు వెళ్ళండి. పద. విశ్వ, సంధ్య, మీరు కూడా వెళ్ళండి. నవీన్, సంధ్య విశ్వ పెళ్లి చేసుకోవడం ఏం జరుగుతుందిరా? నాకు అదే అర్థం కావట్లేదు అత్తయ్య. అసలు ఏమైందో పూర్తిగా తెలుసుకోవాలి. ఇందులో తెలుసుకోవడానికి ఏముంది బాబుగారు? ఎలాగైనా ఈ ఇంటి కోడలు అవ్వాలన్న పంతంతోనే సంధ్య విశ్వాని పెళ్లి చేసుకుంది. సంధ్య ఏదో ప్లాన్తోనే ఉంది వాణ్ణి. అదేంటన్నది నేను కనిపెడతాను. అత్తయ్య, మీరు జాగ్రత్త. అమ్మగారు, ఇప్పుడు మీకు సంతోషంగా ఉంది కదా? నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను వాణి. కానీ అప్పుడే అంతా అయిపోలేదు. ఇంద్రాణి నుంచి వాళ్ళని కాపాడుతూ ఉండాలి. వివేక్, ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని 2 రోజుల్లో నా ముందు ఉండాలి. ఆ ఫైల్స్ అన్ని ఇమీడియట్గా ఫార్వర్డ్ చేయి, ఓకేనా? బాయ్ వివేక్. అప్పుడే మొదలు పెట్టావా ఆఫీస్ పనులు? ప్రాజెక్ట్ పని మీద వివేక్ గోవాకి వెళ్ళాడురా. ఏదో చిన్న డౌట్ ఉంటే క్లారిఫై చేశాను. రే అక్షయ్, ఓ 2 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయ్. శ్రావణితో హ్యాపీగా గడపరా. ఇక నా జీవితంలో ప్రతి క్షణం శ్రావణితోనే కదరా. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను. మొత్తానికి నువ్వు ప్రేమించిన అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకున్నావు. నువ్వు గానీ శ్రావణి వాయిస్ నాకు వినిపించకపోయి ఉండుంటే నా పెళ్లి శ్రావణితో జరిగేది కాదు నవీన్. కానీ ఇన్నాళ్ళు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదురా? సంధ్యతో పెళ్లికి నా మనసు అంగీకరించట్లేదని ఎన్నోసార్లు నీతో చెప్పాను కదా.